ఈ లోకంలో మరే ఇతర గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉంది. ఏమిటా విశిష్టత అనుకుంటున్నారా? అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని అంటే జయంతిగా జరుపుకుంటాము. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని మనం నేటికి జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేనేలేదు, ఒక్క భగవద్గీతకు తప్ప. ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం అని అనుకుంటున్నారా? సుమారు 5200 సంవత్సరాల క్రితం కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. ఇంతకీ ఏముంటుంది ఆ భగవద్గీతలో అనే సందేహం ఉందా? ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదో, ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో, ఏది మనిషిని